హాయ్ ఫ్రెండ్స్, పిక్సెల్ పిక్స్ ఛానల్కి స్వాగతం అండి. ఈ వారం రెసిపీ వచ్చేసి పాలక్ రైస్. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పాలక్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోవాలి. దాంట్లోకి 1/2 లీటర్ దాకా వాటర్ని వేసుకోండి. వాటర్ అనేది మనకి బాగా మరిగిన తర్వాత ఇలా బబల్స్ వచ్చిన తర్వాత దీంట్లోకి 3 కట్టల పాలకూరని వేసుకోండి. ఇక్కడ నేను 3 కట్టల పాలకూరని వేసుకుంటున్నాను. ఈ పాలకూర అనేది వేసిన తర్వాత బాగా మెత్తబడేంత వరకు బాగా కుక్ చేసుకోండి. మిగతా ఆకుకూరలతో పోల్చుకుంటే పాలకూర అనేది మనకి 5 నిమిషాలకే మెత్తబడిపోతుంది. ఈ విధంగా మెత్తబడిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకోండి. 1 స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల పచ్చిశనగపప్పును కూడా వేసుకోండి. లో ఫ్లేమ్ మీద పెట్టి దోరగా వేయించుకోండి. నెయ్యి వేయడం వల్ల పాలక్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిలు వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోండి. దీంట్లోకి 10 వెల్లుల్లి రేకల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా ఒక రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న పాలకూర పేస్ట్ని దీంట్లో వేసుకోండి. పాలకూర పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఆయిల్ అనేది మనకి సెపరేట్ అవుతుంది. ఈ టైంలో రుచికి సరిపడగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది వేసిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న రైస్ను కూడా ఇందులో వేసుకుందాం. ఈ రైస్ అనేది ఇక్కడ నేను 1/2 కిలో రైస్ దాకా వేస్తున్నాను. ఈ రైస్ అనేది వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత ఈ విధంగా మరొకసారి మిక్స్ చేసుకోండి. అంతేనండి, మనకి చాలా సింపుల్గా చాలా ఈజీగా పాలక్ రైస్ అనేది తయారైపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా పిల్లలకి పాలక్ రైస్ అనేది తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదండి, పెద్దలు పిల్లలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెడితే. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.